హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిచి వ్లాగ్స్. టుడే నేను మా సిస్టర్ ఇద్దరం కూడా ఒక ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. మీకు thumbnail చూసి అర్థమై ఉంటుంది. మా సిస్టర్ రెడీ అయిపోయింది, నేనే కొంచెం ఎక్కువసేపు రెడీ అవుతూ ఉండిపోయాను. కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఎలా ఉందో నా లుక్ మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇంకిద్దరం అయితే ఇప్పుడే జస్ట్ కిందకు వచ్చాము. కొంచెం లేట్ అయిపోయింది అనిపించింది. మళ్ళీ రిటర్న్ ఏ టైంకి అవుతామా అని అయితే భయపడ్డాము. ఈ నరేష్ ఐటీలో ఎంతమంది అయితే కోర్స్ తీసుకున్నారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకు తెలిసి చాలామందే ఉన్నారు తెలిసిన వాళ్ళే. అండ్ మేమిద్దరం అయితే అలా వెళ్తున్నాం. ఇది మీకు ఆల్రెడీ నేను చేశాను. ఏంటది మొత్తం అమీర్పేట మార్కెట్ అంతా వీడియో నేను కింద పింక్ చేస్తాను చూడండి. సో మేమిద్దరం అయితే తందూరి ప్యాలెస్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చి మన కిస్మత్ పక్కనే ఉంది, కరెక్ట్గా మండి పక్కనే ఉందన్నమాట. నేను ఎక్కువ మండి ప్రిఫర్ చేయను, మా సిస్టర్ ప్రిఫర్ చేస్తుంది. సో ఇంకిద్దరం లోపలికైతే వెళ్ళిపోయాము. ఇది మా ఫస్ట్ టైం అండి ఇద్దరం రెస్టారెంట్కి అయితే రావడం. అయితే అంబియన్స్ అయితే బాగానే ఉంది డీసెంట్గా. అండ్ మేము వెళ్ళిన టైంకి అయితే ఎక్కువ క్రౌడ్ కూడా లేరు. సో మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. మెన్యూ కూడా ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మెయిన్ కోంబోస్ ఉన్నాయి, 2 కోంబో, సింగిల్ కోంబో, 4 కోంబో అని చెప్పి అట్లా కోంబోస్ ఉన్నాయన్నమాట. నేను మా సిస్టర్ అయితే 2 కోంబో అయితే ఆర్డర్ చేశాము. చూడండి నేను ఏం చేస్తున్నానో. ఇది ఎంతమంది చేస్తారో నాకు కమెంట్ చేయండి. నేను ఎప్పుడూ చేయలేదు, ఒక 2-3 టైమ్స్ నుంచి చేయడం స్టార్ట్ చేశాను. నాకు మా తమ్ముడు చెప్పాడు ఇలా చాలా బాగుంటుంది అని చెప్పి. సో అప్పటి నుంచి అయితే చేస్తున్నాను. ఇది సాల్ట్, పెప్పర్ అండ్ లెమన్ వేసుకొని ఆనియన్ తింటారంట చాలామంది. నాకు కూడా బాగా అనిపించింది తిన్న తర్వాత, అందుకనే నేను కూడా తింటానా. మీరు ఎంతమంది తింటున్నారు నాకు తప్పకుండా చెప్పండి. నేనైతే ఆనియన్ తింటూ ఫుడ్ కోసం ఫుల్ వెయిటింగ్ అండి. చాలా ఆకలి మీద వచ్చాము, ఎప్పుడో ఆఫ్టర్నూన్ తిన్నాము. సో ఫుల్ ఆకలి అయితే ఉంది నాకు, మా సిస్టర్కి ఇద్దరు కూడా. వాడు ఎప్పుడు తెస్తాడరా అని చెప్పి చూస్తున్నాను. నేను చూడండి ఎలా ఫోన్ తీస్తున్నానో, బాగున్నానా 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 అని. మా సిస్టర్ ఏమో నా మీద కమెంట్స్ చేస్తుంది ముందు కూర్చొని. ఫస్ట్ టైం కదండి మేమిద్దరం రావడం, మాకు కొంచెం ఒక మంచి వైబ్ అనిపించింది అనమాట. మేము మా ఆర్డర్ అయితే వచ్చేసింది. 3 టైప్ ఆఫ్ బిర్యానీస్ వచ్చాయి. ఒక బటర్ నాను అండ్ ఒక తందూరి రోటీ, ఇంకా చికెన్ బటర్ మసాలా అండ్ ఎగ్ మసాలా కర్రీ అండ్ ఒక స్వీట్ అనమాట. స్టార్టర్లోనేమో చికెన్ టిక్కా వచ్చింది మాకు. అండ్ 2 థమ్స్అప్స్ ఇచ్చారు. ఇది ఒక కోంబో అనమాట. దీని ప్రైస్ నేను చెప్తాను లాస్ట్లో. ఇక్కడికైతే కనుక ఫుల్ సఫిషియెంట్గా తినొచ్చు. నాకు మా సిస్టర్కి అయితే ఎక్కువైతే అయ్యింది. ఇది మనకి ఎగ్ మసాలా అనేది మెన్యూలో ఉండదు, బట్ వాళ్ళు ఇస్తారంట అడిషనల్గా. సో మిస్ అవ్వకండి ఎవరైనా వెళ్ళినప్పుడు. నేనైతే స్టార్టర్తో తిన్నాను బటర్ నాన్. నాకైతే బాగా అనిపించింది, చాలా నచ్చింది స్టార్టర్ కూడా. అండ్ బటర్ చికెన్ కూడా సూపర్ ఉంది. నాకు తందూరి రోటీ కన్నా కూడా బటర్ నానే నచ్చింది. నేను యాక్చువల్గా బటర్ నానే ప్రిఫర్ చేస్తాను బయటకు వెళ్ళినప్పుడు, కానీ అన్ని దుక్కలా నాకు నచ్చదు, కొన్ని చోట్లే బాగుంటుంది. మన రాజమండ్రిలో అయితే నాకు శ్రీకన్యాలు ఇష్టం అనమాట. అట్లా పర్టికులర్ ప్లేసెస్ అనమాట. ఎగ్ మసాలా కూడా చాలా బాగుంది. అండ్ మేము ఏమైనా రీప్లేస్ చేసుకోవచ్చా బిర్యానీస్ అని అడిగాము, బట్ అలా ఏం ఉండదన్నారు. ఏమైతే ఉందో కోంబోలు అవే వస్తాయని చెప్పారు. లేదంటే కీమా బిర్యానీ ప్లేస్లో మేము ఎగ్ ఫ్రై పీస్ బిర్యానీ చెప్దాం అనుకున్నాము. చూడండి మా సిస్టర్ ఏం చేస్తుందో. ఫుల్గా లెమన్ అయితే పిండేసింది ఒక దాని మీద, ఫుల్గా తింటుంది. నేను అంత లెమన్ ఎక్కువ ప్రిఫర్ చేయను, జస్ట్ లైట్గా అంతే. మాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ప్రాన్స్ బిర్యానీ అయితే ట్రై చేసాము. మా సిస్టర్ ఫేవరెట్ అనమాట ప్రాన్స్ అనేది. ఎక్కువ ప్రాన్స్ ఫ్రై అనేది తను చాలా ఇష్టపడుతుంది, అందుకని సో ఫస్ట్ అదైతే ట్రై చేసాము. నాకు తనకి చాలా బాగా నచ్చింది. మేము తిన్న వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్ అని చెప్పొచ్చు అక్కడ. నాకు అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. అంత బాగా నచ్చింది. మంచి గీ స్మెల్ వస్తుంది, సూపర్గా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరైనా వెళ్తే ఇన్ కేస్ మీరు కోంబోస్ చెప్పుకోకపోయినా కంపల్సరీ ఇదైతే ట్రై చేయమని నేను మస్ట్ ట్రై అని చెప్తాను. నాకైతే బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి మేము కీమా బిర్యానీ అనేది అయితే నెక్స్ట్ ఐటమ్ తీసుకున్నామండి. మేము అంత కీమా ఎప్పుడు తినలేదు, నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం మేము కీమా తినడం. మటన్ తింటాము కానీ కీమా ఎప్పుడు తినలేదు, మటన్ కీమా అనేది కొత్తగా అనిపించింది. మేబీ మటన్ లవర్స్కి అది నచ్చుతుందేమో, మటన్ కీమా లవర్స్కి. సో నేను దాన్ని ఆప్షనల్ అనే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దమ్ బిర్యానీ అయితే తిన్నామండి. మన థర్డ్ డిష్. నా ప్లేట్ అప్పుడే ఖాళీ అయిపోయింది. మా సిస్టర్ చూడండి ఆ కీమా బిర్యానీ తినడానికి పాపం ట్రై చేస్తుంది, దానికంత నచ్చలేదన్నమాట. సో నేనైతే స్టార్ట్ చేసేసాను దానికోసం వెయిట్ చేయకుండా. వెయిటర్ కూడా ఎంతసేపు తింటారా బాబు అన్నట్టు వాడు కూడా పెట్టేసి అయితే వెళ్ళిపోయాడు. నేనైతే తింటున్నాను. మా సిస్టర్ చూడండి ఏం చేస్తుందో.
చెప్పాను కదా తను ప్రాన్ ఫేవరెట్ అని చెప్పి, అందుకే 3 పీసెస్ పక్కన కూడా పెట్టుకుంది లాస్ట్లో, ఇంకా దాంతోనే తిందామని చెప్పి. అంత పిచ్చిది. మేము ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగా అనిపించింది. మేము అప్పుడు ఇంత గ్రోనప్ అయిపోయామా ఇద్దరమే రెస్టారెంట్కి వచ్చేంత అని చెప్పి. మంచి వైబ్ అన్నమాట. ఇద్దరమే కూర్చొని అట్లా మాట్లాడుకోవడం, కొన్ని డిస్కస్ చేసుకోవడం ఏంటి ఎలా. మా మమ్మీకి కూడా మళ్ళీ కాల్ చేసి అప్డేట్ ఇవ్వడం మా గురించి. మేము ఎంత గ్రోనప్ అయినా పేరెంట్స్ కింద వాళ్ళు కాల్ చేస్తూనే ఉంటారండి, మనం చెప్పుకుంటానే ఉండాలి. వాళ్ళ భయం వాళ్ళదన్నమాట. మనం స్టార్ట్ చేసి అంటే మా ఫస్ట్ బిర్యానీ వచ్చి నాకు తెలిసి అయితే మా 7th క్లాస్ అండి. అప్పుడు దాకా ఎప్పుడు బయట బిర్యానీ తినలేదు. మా మమ్మీ చాలా బాగా చేస్తారు నాన్ వెజ్. తెలిసిందే కదా గోదావరిలో వంటలు అంటే ఆబ్వియస్లీ బాగుంటాయి. మీలో ఎవరైనా గోదావరిలో ఉంటే ఒక లైక్ వేసుకోండి. అండ్ మీకు అక్కడ మనకి మన దగ్గర దొరికే బిర్యానీస్లో ఏ బిర్యానీ అంటే ఇష్టమో కూడా కమెంట్ అయితే చేయండి. ఇక్కడ షేర్వా అయితే ట్రై చేస్తున్నా అండి. షేర్వా అయితే ఓకే ఓకే అనిపించింది. యాక్చువల్లీ నేను మా సిస్టర్ కానీ అసలు అది వేసుకోము, అసలు తినమనమాట. ఏదో మీకు టేస్ట్ చెప్పడం కోసం అయితే ట్రై చేస్తున్నాను నేను. తర్వాత రైతా కూడా ట్రై చేస్తాను. రైతా అయితే బాగానే ఉందండి. అండ్ మీరు ఎవరైనా మా మమ్మీ వంటలు చూడాలి, మా మమ్మీ రెసిపీస్ కావాలంటే కనుక నాకు కమెంట్ చేయండి. నేను వెళ్తాను సంక్రాంతి పండగకి, అప్పుడు ఖచ్చితంగా చేపించి మీకు వీడియో అయితే పెడతాను అనమాట. ఈ ఫుల్ మీల్స్ వచ్చేసి అయితే కోమో మొత్తం వచ్చేసి 760 రూపీస్ అయితే పడిందండి. మొత్తం మన ట్యాక్సెస్ అన్నిటితో కలిపి యాక్చువల్ ప్రైస్ 749 ఎంతో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మేము వెజ్ మీల్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాము. మీకు ఇక్కడ ఎక్కడైనా బెస్ట్ వెజ్ మీల్స్ తెలుసుంటే కనుక మాకు చెప్పండి. స్వీట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, అసలు చాలా బాగుండింది. ఇక్కడ తిన్న అన్ని వాటిల్లోనూ నాకు బెస్ట్ స్వీట్ అని చాలా అనిపించింది. లాస్ట్లో నాలాగా సోంపు దొంగతనం చేసే వాళ్ళు ఎవరు ఉంటారో కమెంట్లో అయితే చెప్పండి. నేనైతే చేద్దాం అనుకున్నా కానీ వెయిటర్ నా ముఖమే చూస్తున్నాడు. సరే అని చెప్పేసి మిగిలిన కొంచెం పార్సల్ చేయించేసుకుని అది బయట వాళ్ళకి ఒకళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ వీడియోకి ఇంతే అండి. బాయ్ బాయ్. నచ్చితే కనుక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే